డిఫరెన్స్ బిట్వీన్ ద ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 60. ఒక రెగ్యులర్ పాలిగాన్ అన్నాడు అంటే అర్థం ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి రెగ్యులర్ పాలిగాన్లో. అయితే ప్రతి ఒక్క ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంటుందో ఇంటీరియర్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. ఈ ఇంటీరియర్ యాంగిల్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్ యొక్క ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 60 degrees అన్నాడు. 60 degrees. కానీ మనకేం తెలుసు, ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ యాడ్ చేసినట్టయితే ఇన్ ఎనీ రెగ్యులర్ పాలిగాన్ 180 degrees అవుతుంది. ఇప్పుడు ఇవి రెండింటిని కూడా మనం సొల్యూషన్ చేసినట్టయితే ఈ రెండు పోతాయి కలిపినట్టయితే. 2 into ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 240 degrees. దట్ ఈక్వల్ టు ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 240/2 అంటే 120 degrees. అంటే ఇంటీరియర్ యాంగిల్ రావడం జరిగింది. మనకి ఏం అడిగాడు? నెంబర్ ఆఫ్ సైడ్స్ అడిగాడు. నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలంటే ఫార్ములా ఈక్వల్ టు 360 ఎక్స్టీరియర్ యాంగిల్. కానీ మనకి ఇంటీరియర్ యాంగిలే తెలిసింది. ఎక్స్టీరియర్ యాంగిల్ తెలియాలంటే I+E ఈక్వల్ టు, అంటే ఇంటీరియర్ ప్లస్ ఎక్స్టీరియర్ ఈక్వల్ టు 180 కదా. అప్పుడు 120 ప్లస్ ఎక్స్టీరియర్ దట్ ఈక్వల్ టు 180 degrees. ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 మైనస్ 120 దట్ ఈక్వల్ టు 60 degrees. నెంబర్ ఆఫ్ సైడ్స్ n ఈక్వల్ టు 360 ఎక్స్టీరియర్ యాంగిల్. ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత వచ్చింది? 360/60 degrees. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 6 అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది 6 అనేది రావడం జరిగింది. నెంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఈజ్ రైట్ ఆన్సర్.